వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మనం ఏదైనా పని చేసేటప్పుడు యమగండం ఉందా, దుర్ముహూర్తం ఉందా అనేది చూసి చేస్తాం. ఎందుకంటే మంచి పనులు చేసేటప్పుడు ఆయా టైంలలో చేయకూడదు అని. అది మంచి కోసం చెప్తాం. కాదు మేము అంతే చేస్తామంటే కీలకతం దుకాన్ బంద్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అదే. కర్ణాటకలో ఆల్రెడీ 6 పథకాల హామీలు ఇచ్చి అవి నెరవేర్చలేక, సంక్షేమ పథకాలే కాదు మిగిలినవి కూడా నెరవేర్చలేక కర్ణాటక కాంగ్రెస్ ఆ రాష్ట్రాన్ని దివాలా తీసి అప్పుల పాలు చేసిన విషయం తెలిసిందే. ఆ టైంలో ఈసారి బడ్జెట్ అయినా కరెక్ట్గా ప్రవేశపెట్టండి అంటే దుర్ముహూర్తంలో ప్రవేశపెట్టడమే కాదు, నోటికొచ్చినట్టు సనాతన హైందవ ధర్మాన్ని అవమానించేలాగా మాట్లాడాడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అది చెప్తాను చూడండి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శివరాత్రి, ఉగాది లాంటి పర్వదినాల రోజు నాన్ వెజ్ తిన్నానని చెప్పారు. ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి శుభముహూర్తం చూసుకోవాలన్న నమ్మకాలను ఆయన తిరస్కరించారు. ఈ మేరకు ప్రతిపక్షాల ఆందోళన మధ్య రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు టైం విషయంలో అలాంటి పట్టింపులు ఏవీ లేవని, పండుగల సమయంలో అందరూ వెజ్ ఫుడ్ తింటే తాను ఆ సమయంలో నాన్ వెజ్ తినేందుకు ఇష్టపడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను శివరాత్రి రోజు మటన్ తిన్నానని, శుభముహూర్తాలపై తనకు నమ్మకం లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఆపాలంటూ ప్రతిపక్షాల నుంచి వచ్చిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. తాను ఇతరుల మాటలను గౌరవిస్తానని, కానీ మూఢనమ్మకాలను మాత్రం ప్రోత్సహించనని తెలిపారు. ప్రభుత్వ పనులు చేయడానికి మంచి సమయం ఏంటని, అన్ని రోజులు సమానమేనని స్పష్టం చేశారు. ఆహారం సమయం విషయంలో మతపరమైన కట్టుబాట్లను తాను విశ్వసించనని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. మూఢనమ్మకాలతో ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదని అన్నారు. అధికార పార్టీ కావాలనే రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెడుతోందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలపై ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య స్పందించారు. రాహుకాలం, యమగండం, గుళికాకాలం తదితర నమ్మకాలను తాను ఎప్పుడు తిరస్కరిస్తానని స్పష్టం చేశారు. మూఢనమ్మకాలతో ప్రభుత్వాన్ని నడపలేమని పేర్కొన్నారు. నేను గతంలో అనేక సార్లు రాహుకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టాను. ఈసారి నేను ఆ విధానాన్ని మార్చుకోవాలని నా కుటుంబ సభ్యులు, అధికారులు నన్ను రిక్వెస్ట్ చేశారు. వారి మాటలను మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కూడా గౌరవిస్తాను. వ్యక్తిగతంగా నాకు రాహుకాలం లాంటి పట్టింపులు ఏమీ లేవు అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటక ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు ఆర్ అశోక ఈ అంశాన్ని తొలుతలేవనెత్తారు. రాహుకాలం అని తెలిసి కూడా సీఎం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. గతంలో కూడా రాహుకాలం, వర్జం ఏమి చూసుకోకుండా ప్రవేశపెట్టింది కాబట్టే పరిస్థితి గట్లుంది. ఇంట్లో వాళ్ళ మాటినా, ఇంకొకళ్ళ మాటినా మూఢనమ్మకాలు ఏంది సార్? హిందువులవా రాహుకాలము, వర్జము అని చూస్తుంటే కొంచెమైనా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అని ఏమాత్రం కూడా లేదా? శివరాత్రి రోజు మాంసం తింటా, ఇంకోరు నువ్వు ఏమన్నా తిను, ఏడన్నా చావు, ఎవరికి కావాలి కానీ మాకు అవసరం లేదు. కానీ బడ్జెట్ అంటే నీ ఇంట్లో ఫంక్షన్ కాదు కదా, రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి సరైన టైంలో ప్రవేశపెడితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు అవహేళన చేస్తే చెప్పాగా, ప్రకృతి తన పని తాను చేసుకొని పోతుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.